నేను పెరిగింది ఆ గ్రామంలో. నాకు రెండో రావిపాడు ఉందని ఇప్పుడే తెలిసింది, ఇంత ముందు తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ ఆ రావిపాడు గ్రామంలో ఎలాంటి అభిమానం ఆదరణ ఉంటుందో ఇక్కడ అదే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామం దాటి వచ్చా. ఆ గ్రామంలో ఎవరు పాపం నవ్వరు అనుకుంటా, నవ్వడం తెలియదు అనుకుంటా. అదే పార్టీలు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో. బట్ ఎవరొచ్చినా నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం. మీరు మాత్రం మా పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అలా చేయొద్దు. అందరు ఇలా చక్కగా నవ్వుతా దండం పెట్టింది, మీకు కావాల్సిన కోట్లు వేసుకుంటాం. ఎందుకంటే మనం కూడా అందరూ కూడా సంస్కారం నేర్చుకోవచ్చు కొత్త వ్యక్తులను చూసి. బట్ ఏదేమైనప్పటికీ రాష్ట్రం ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నాను, నేనేం చేయబోతున్నాను అనేది మీకు ముఖ్యంగా చెప్పాలి. ఈరోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ రాళ్లు దోస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఒక యాత్ర చేశారు, దాని పేరేంది మర్చిపోయాను, ఓదార్పు యాత్ర. హార్ట్ అటాక్లతో చనిపోయిన వాళ్ళు, స్ట్రోకులతో వచ్చి చనిపోయిన వాళ్ళు, ఇన్ఫెక్షన్ తో వచ్చి చనిపోయిన వాళ్ళు మొత్తం తోటి ఓదార్పు యాత్ర చేశారు. అయిపోయింది. తర్వాత విగ్రహాల రాజకీయం అయిపోయింది. ఇప్పుడు రాళ్ల రాజకీయం తీసుకొచ్చారు. అంటే ప్రతి చోట సర్వే చేసి ఆయన బొమ్మేస్తారంట రాళ్లతోటి. దానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానికి ఆయన బొమ్మ అంట మనం రోజు చూసుకోవాలంట. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెబుతున్నా, మీ రాజకీయ జీవితానికి బొమ్మేసే రోజు త్వరలో 20 రోజుల్లో వస్తుంది. నువ్వు వేల కోట్ల రూపాయలు పెట్టి ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కట్టిన టిట్కో ఇళ్లకి ఆయన రంగులు మార్చారు. 1350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సలహాదారులు అంటే మందు కొత్త బ్రాండ్లు ఎలా తీసుకురావాలో సలహాలు ఇచ్చినందుకు 750 కోట్ల రూపాయలు సలహాదారుల రూపంలో ప్రజల సొమ్ము, మనం కట్టిన సొమ్ము, ట్యాక్సులు కట్టిన సొమ్ము, మన కరెంటు బిల్లులు పెంచి కట్టిన సొమ్ము, చెత్త పొన్నేసి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కట్టిన సొమ్ము వాళ్ళకి నీళ్ల పాలు చేశారు. మళ్ళీ రాళ్లకు కూడా ఎంతో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారంట. మళ్ళీ పట్టా పుస్తకాలు తీసుకొని వాటన్నిటి మీద కూడా ఆయన బొమ్మ చూసుకోవాలంట. ఆస్తులన్నీ ఆయన పేరు మీద ఉండాలంట. ఆయనది ఏంటంటే దీంట్లో చాలా ఉంది. ఈ పుస్తకాలు అన్ని పెట్టి మొత్తం అప్పులు పెట్టేశారు. ఇక అప్పులు పెట్టడానికి ఏమీ లేదు. సెక్రటేరియట్ దగ్గర నుంచి మొత్తం పెట్టారు. ఇక ఈ పొలాలు స్థలాలు కూడా తాకట్టు పెట్టి ఈ డబ్బు తీసుకొచ్చి మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలను భయభ్రాంతులు చేయాలనుకుంటున్నట్టున్నారు. బట్ ఏదేమైనప్పటికీ రాక్షస రాజకీయానికి మనం తెరదీయాల్సిన అవసరం ఉంది. ఊళ్ళంతా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాది అనేది ఎవ్వరు అనుకోవద్దు. మీరు చెప్పినట్టు ఆ 10% 15% ఎవరన్నా వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు ఉంటే అయ్యా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి తన మన అనేది ఏమి ఉండదు. అంతా నేను 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 అనే విధంగా ఉంటుంది ఆయన జీవితం అంతా కూడా. కంప్లీట్ గా స్వార్థపూరిత రాజకీయం అది. మీరు ఆయన వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే ఒక్క సిద్ధం పోస్టర్లు చూస్తే చాలు, ఇంకేమి తెలియక్కర్లేదు. సిద్ధం అంట. దేనికి సిద్ధం? మనం ఎన్నికలు ఎందుకు పోతాం అంటే ఒక గొప్ప వ్యక్తుల్ని, మంచి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి వెళ్తాం, అంతే కదా. నాయకుల్ని. సిద్ధం అంటే ఏంటి? యుద్ధానికి వెళ్తావా? మనం వెళ్ళేది ఎన్నికలు యుద్ధం కోసమా? అది కూడా ఎవ్వరి బొమ్మలు ఉండవంట అందులో. అంటే 10 సంవత్సరాల నుంచి ఆయన కోసం కష్టపడ్డ వ్యక్తులు రావు వెంకటరమణ గారే ఉన్నారు. ఎవ్వరి బొమ్మలు కనిపించకూడదు, ఓన్లీ ఆయన బొమ్మే కనిపించాలి. అది అలాంటి వ్యక్తి. సో 15-20% ఎవరైతే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారో మీరు ఆయన్ని ఆరాధిస్తే మీ పొలాలు స్థలాలు కూడా ఏదో ఒక రోజు లాక్కుంటారు. మీకు మాట్లాడటానికి అవకాశం కూడా ఉండదు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ధర్మం వైపు నిలబడండి, నీతి నిజాయితీ వైపు నిలబడండి. తెలుగుదేశం పార్టీ మీరు గ్రామాల్లో తిరిగేటువంటి ప్రతి సిమెంట్ రోడ్డు వేసింది తెలుగుదేశం పార్టీ అప్పుడు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసిన మాట వాస్తవం. బట్ మెజారిటీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పడ్డాయి. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎక్కడన్నా ఒక్క చిన్న రోడ్డు అన్నా పడిందా? ఎక్కడన్నా? ఎందుకంటే రోడ్లకు ఓట్లు ఉండవు. రోడ్లు అనేవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. అది మనమేమో మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, వాటర్, డ్రైనేజ్ ఇవన్నీ ఏంటంటే మౌలిక సదుపాయాలు ప్రతి వ్యక్తికి రావాలి.
వ్యక్తిగత ప్రయోజనాలు ఓట్ల రాజకీయం కాకుండా అందరికీ మేలు జరగాలని మనం చేస్తే ఆయనేమో 5,000 3,000 వేసి వ్యక్తిగత ప్రయోజనాలు చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తూ మౌలిక సదుపాయాలను పూర్తిగా వదిలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ చాలా మందికి ఇళ్లుండో నాకు తెలిసి ఇంకా పేదవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ గ్రామంలో. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు పట్టాలు అవినీతి చేసి ఎమ్మెల్యేలు గాని వాళ్ళు గాని 2-3 రెట్లు రేట్లు పెంచి 1 సెంట్ ఇచ్చారు. అవి కూడా వాటిలో ఇల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా 2-3 సెంట్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు ఇల్లు లేకుండా ఉండకూడదు. ఇల్లు అనేది పేదవాళ్ళు ఈ రోజు కట్టించుకోలేనటువంటి పరిస్థితి చాలా కాస్ట్లీ అయిపోయింది. ఆ ఇల్లు కట్టించే మార్గం కూడా టిట్కో ఇల్లు చాలా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ పథకాలు కొంత మ్యాచ్ చేస్తాం. అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐని తీసుకొస్తాం. వాళ్ళని మ్యాప్ చేసి ఎక్కడెక్కడైతే పేదరికం ఉందో వాళ్ళు 1 to 1 మ్యాచ్ చేసి కనీసం ఒక్కొక్కళ్ళు ఒక ఇల్లు కట్టించే విధంగా అయినా వాళ్ళ పేరు పెట్టుకునే విధంగా ఉండి అది కూడా చేసే బాధ్యత నేను రామాంజనేయులు గారు తీసుకుంటాం. అందరిని ఎక్కడెక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా మంది గ్రామాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరికీ డబ్బు ఉంది, డబ్బు వచ్చాక ఏదో ఒకటి దాన్ని పుట్టి పెరిగిన జన్మభూమికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. వాళ్ళని మనం కలవటం, వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళకు 2 లక్షలు ఇస్తే అందులో అవినీతి జరగదు అనేటువంటి నమ్మకం కలిగించి ఆ బాధ్యత కనుక కరెక్ట్ వ్యక్తులు తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే ముందు ఒక ఊర్లో చూశారు, మాకు యోగి గారు అని ఉన్నారు, ఆయన డాలస్ లో ఉండేవాళ్ళు. ఆయన ఎన్ని చేసి ఒక్క మనిషి కళ్యాణ మండపం కట్టాడు, పాప వెటర్నరీ స్కూల్ కి స్థలం ఇచ్చాడు, రెగ్యులర్ స్కూల్ కి స్థలం ఇచ్చారు. అట్లా ఎన్నో ఒక వ్యక్తి ఎన్నో చేయగలరు కరెక్ట్ గా కనుక మనం వాడుకోగలిగితే. గ్రామం అంతా ఒక్క తాటి మీద ఉంటే అది ఇంకా మా పని చాలా ఈజీ అవుతుంది. ఇవి కాకుండా గ్రామానికి కావాల్సిన మిగిలిపోయిన ఏమైనా రోడ్స్ ఉంటే రోడ్స్ చేస్తాం. తప్పనిసరిగా సాగునీరు తాగునీరు చేస్తాం. ఇంకొకటి రైతు, ఇదంతా పత్తిపాడు కానీ ఇంత గ్రామీణ వాతావరణం ఈ రోజు చూస్తా ఉంటే గ్రామీణ వాతావరణం రోజు రోజుకి ఇది అయిపోతా ఉంది, ష్రింక్ అయిపోతా ఉంది. ఎందుకంటే ఎవ్వరు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేవు. ఎన్ని రోజులని ఎవరైనా కూడా ఈ అవమానాలు ఇవి మోస్తారు. కాబట్టి మేము వచ్చిన తర్వాత రైతులకి ఏదో విధంగా ఆదాయం పెంచే విధంగా, అంటే సపోజ్ మీరు పత్తి కానీ పసుపు కానీ పండిస్తే వాటికి ఆల్టర్నేటివ్ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ కనుక క్రియేట్ చేసి ఎక్కువ ఇన్కమ్ వచ్చే విధంగా ఏదన్నా చేయగలిగేది ఉంటే అన్ని ఆలోచించి కూడా మేమంతా అంత యువకులని తర్వాత యూనివర్సిటీల్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి ఇండస్ట్రీస్ ని కలిసి ఏదో విధంగా తీసుకొచ్చే ప్లాన్ చేస్తాం. అదేవిధంగా గ్రామాల్లో దగ్గర ప్రాంతంలో ఒక 5-6 ఎకరాలు లేదా 10 ఎకరాలు మన రాజధానికి ఎలా అయితే సేకరించారో ఆ విధంగా సేకరించి అవసరమైతే స్మాల్ ఇండస్ట్రీస్ ని అక్కడ తీసుకొచ్చే ప్లాన్ కూడా చేసి లోకల్ గా ఉండే మీలాంటి వాళ్ళకి అందరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే గ్రామీణ వాతావరణం మళ్ళీ పెరుగుతుంది. గ్రామాలు చిన్న అవ్వకుండా లాంగ్ టర్మ్ లో మనందరికి బాగుంటుందని కూడా అది కూడా ప్లాన్ చేస్తాం. ఇవన్నీ అంటే ఏదో ఒక ఆశయంతో మేము బలమైన ఆశయంతో వచ్చాం కాబట్టి. అదేవిధంగా రామాంజనేయులు గారు ఈ ప్రాంతంలో కలెక్టర్ గా చేశారు. అది అదృష్టం. ఆయనకి ప్రతి గ్రామం తెలుసు, ప్రతి సమస్య తెలుసు. ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసి చేశారు కాబట్టి ఇంకా రేపు చాలా ఈజీ అవుతుంది. మా ఇద్దరికి మంచి బంధం ఉంది. అన్నదమ్ముల్లాగా మేము ఇద్దరం సరదాగా జోకులు వేసుకుంటా రోజు జీవితాన్ని గడుపుతా ఉన్నాం. కాబట్టి ఇద్దరం చక్కగా అన్ని జనరల్ గా అంటే ఎంపీ ఎమ్మెల్యేలకు అక్కడక్కడ ఉంటుంది, మీకు తెలుసు కదా. మా దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ లేదు. అందరినీ కలుపుకొని వెళ్ళి కేవలం ప్రజల సమస్యలే ఎజెండాగా ఇద్దరం కలిసి పనిచేసి మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో కృతజ్ఞతగా తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.